అది నేషనల్ ఇంట్రెస్ట్. అది ఎందుకంటే అది కేంద్రం కూడా వాజ్పేయి గారి దగ్గర నుంచి నదుల అనుసంధానం ఏదైతే ఇంటర్లింక్ ఆఫ్ రివర్స్ ఏదైతే ఉందో ఆ స్ఫూర్తి అది. అంచేత దాన్ని కూడా అన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. మీటింగ్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంత కమిటీని ఏర్పాటు చేసుకోవాలి, సెంట్రల్ ప్లస్ స్టేట్ అధికారులు ఉండాలన్నారు కదా, అది ఏమైంది సార్? అది కమిటీ లేనట్టేనా? ఉంటే ఎప్పుడు టైం అయిపోయింది, మీరేమో కోర్టులో చుట్టూ తిరుగుతున్నారు కదా. అదే గతంలో అయితే కమిటీ అని వేయడం గతంలో మీరు చెప్పింది లాస్ట్ టైము ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తీసుకున్నప్పుడు ఆ కమిటీని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం కమిటీని కూడా ఏర్పాటు చేయమని కేంద్రం నుంచి రావడం జరిగింది. దాని నుంచి కూడా మన పేర్లు అవి కూడా మనం కూడా చెప్పి పంపించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఒక 5 పేర్లు కమిటీకి మనం కూడా రికమెండ్ చేసి పంపించడం జరిగింది. అంచేత ఆ కమిటీ చేసుకునేది ఎందుకంటే అది కమిటీ అనేది ఎక్కువ ఏదైతే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా వాళ్ళు డిస్కషన్ చేసేటువంటి విధంగా ప్రాసెస్ నడుస్తూ ఉంది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు కదా సార్? మీరు అంటున్నారు తెలుగు జాతి ప్రయోజనాలు అని చెప్పి, మరి ఎందుకు రేవంత్ రెడ్డితో చర్చించడంలో సఫలీకృతం కావట్లేదా? ఎందుకు కోర్టుల వరకు వెళ్తున్నారు? అంటే ఏదైతే ఇప్పుడు మేము చూసినంత వరకు తెలంగాణలో రాజకీయపరమైనటువంటి కారణాలు తప్ప ఈ ప్రాజెక్ట్ని అంటే పోలవరం నల్లమల సాగర్ని అభ్యంతరం పెట్టడానికైతే ఏ విధమైనటువంటి సోర్సు అక్కడ లేనిటువంటి పరిస్థితి. కేవలం ఏంటంటే వాళ్ళ రాజకీయ నేపథ్యంలో రాజకీయ కారణాలతోటి వాళ్ళ ఒక పార్టీ మీద ఒక పార్టీ పై చేయి సాధించుకోవాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు నడుస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప వాస్తవంగా అయితే ఇందులో కూడా టెక్నికల్గా కానీ ఇతరత్ర కానీ ఎక్కడ పెద్దగా అభ్యంతరాలు పెట్టవలసిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. అందుకే ఈరోజు కూడా మేము కేంద్రం దృష్టికి కూడా తీసుకొచ్చింది, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి భేదం లేకుండా యాజ్ అ రూల్ ఏ రకంగా అయితే ఇరు రాష్ట్రాలకి నష్టం లేకుండా ఉండేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడానికి కూడా వాళ్ళకి కూడా ఎందుకంటే గతంలో ఏ రకంగా అయితే ఎగువన ఉన్నటువంటి రాష్ట్రం నిర్మాణం చేసుకున్నప్పుడు ఏ రకంగా అయితే సిడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చిందో అదే రకంగా ఈరోజు గోదావరిలో వృధాగా వరద నీరుని వారు ఉపయోగించుకుంటుంటే ఉద్దేశం లేదనేది వీళ్ళ కేంద్రం కూడా చెప్పవలసినటువంటి అవసరం. వృధా జలాలు అంటున్నారు, ఇది దీనిపైన ఏ రాష్ట్రం ఎంత వినియోగించుకోవాలనేది ట్రిబ్యునల్ లెక్క తేల్చాలి కదా. లెక్క తేల్చుకోకుండా ఎలా కడుతుంది ఏపీ, మాకు అన్యాయం జరుగుతుంది, మాది కరువు రాష్ట్రం అవుతుందని చెప్పి తెలంగాణ అంటుంది. ఓకే, మంచి మాట చెప్పారు మీరు. ఇప్పుడు లెక్కలు తేల్చుకోకుండా ట్రిబ్యునల్ చెప్పకుండా ఎట్లా కడతామని అంటూ ఉన్నారు. మరి ట్రిబ్యునల్ లెక్కలు తేల్చుకోకుండా మరి కాళేశ్వరం కానీ అయితే సీతమ్మ సాగర్ కానీ సమ్మక్క కానీ ఎట్లా నిర్మాణం చేసుకోగలిగారు అంటే అందుకనే మనం పెద్ద వివాదాల జోలికి వెళ్ళడం అవసరంలా. రెండవది ఇప్పుడు కరువు రాష్ట్రం అవుతుందంటే అప్పర్ స్టేట్ ప్రాజెక్టులు కొట్టుకుంటే కింద రాష్ట్రం ఎప్పుడైనా నీళ్లు తక్కువస్తే కరువు వస్తుందేమో తప్ప అలా కింద రాష్ట్రంలో ప్రాజెక్టు కట్టుకుంటే అప్పర్ రాష్ట్రంలో కరువు వస్తుందనేది ఎట్లా మనం చెప్పగలుగుతాం? అది కూడా మీకు లెక్కలతో సహా చెప్తూ ఉన్నాం. దగ్గర 1,50,000 టీఎంసీల నీరుని వృధాగా సముద్రంలో కలిపేసాం. పోనీ ఎప్పుడో 50 సంవత్సరాల చరిత్ర కాదు, ఈ మధ్యన వాటర్ తగ్గింది గోదావరిలో అంటా కూడా లేదు. లాస్ట్ 5 ఇయర్స్ కూడా యావరేజ్ 4,000 చెప్పిన 20,000 టీఎంసీలు నీరు పోయింది లాస్ట్ 5 ఇయర్స్లో. అంచేత వృధాగా సముద్రంలో పోయే నీటిలో 3,000 టీఎంసీలు యావరేజ్లో 200 టీఎంసీలు ఉపయోగించుకుంటే ఇంకా 800 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతూ ఉంటే అసలు వాళ్ళ చెప్పేటువంటి మాటలకి అసలు పొంతం లేనటువంటి పరిస్థితి. చంద్రబాబు గారు సార్ రండి సార్, అందరు తగ్గాల సార్. నమస్కారం సార్. सर एक्स्ट्रा भाग सुरजीत भाई ओके पीछे पीछे मुकेश पीछे हां सुरजीत भाई ओके डाउन डाउन नीचे डाउन एक मिनट ये दिखाओ मुकेश సినిమాలో యాడ్ వస్తుంది చూడు, అట్లయితే डाउन माइक डाउन कर लो सर का फेस नहीं आ रहा. ఏంటి సార్, కేంద్ర మంత్రిని కలిశారు ఈరోజు, ఏ అంశాలు చర్చించారు? ఈ శాఖకు సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చారు కేంద్ర మంత్రి? పత్రికేయ
మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ జలశక్తి కేంద్ర మంత్రివర్యులు పాటిల్ గారితో జరిగినటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి సమావేశం మంచి సౌహృదమైనటువంటి వాతావరణంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు 2014లో విభజన జరిగిన తర్వాత మరి యొక్క రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి కేంద్రం పర్టికులర్గా పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయడంలో మరి అందిస్తున్నటువంటి సాయంకి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ పోలవరానికి సంబంధించి ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ప్రజాభి సేకరణ జరగలేదు అని చెప్పి ఆ రోజు మరి 2011 సంవత్సరంలో స్టాప్ వర్క్ ఆర్డర్స్ ఏదైతే ఆ రోజు కేంద్రం ఇచ్చారో అది తాత్కాలికంగా ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ, అంటే రేపు 2026 నవంబర్ వరకు ఆ యొక్క స్టాప్ వర్క్ ఆర్డర్ మీద స్టే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని శాశ్వతంగానే ఈ స్టాప్ వర్క్ ఆర్డర్ని మరి క్యాన్సిల్ చేయమని చెప్పేసి కూడా మరి కోరడం జరిగింది. అదేవిధంగా పోలవరానికి సంబంధించి రైట్ కెనాలు, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆ రోజు 2009లో డిపిఆర్ తయారు చేసినప్పుడు ఆ రోజు మరి 9,500, అదేవిధంగా 11,500కి మాత్రమే ఆ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ మెయిన్ కెనాల్స్ డిజైన్ చేయడం జరిగింది. దాని ప్రకారమే ఆ రోజు డిపిఆర్లో ఆమోదించడం జరిగింది. అయితే భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని రైట్ మెయిన్ కెనాల్ 17,500, లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా 17,500కి ఇప్పుడు కాలువల యొక్క సామర్థ్యం పెంచి చేస్తున్న వల్ల ఆ పెంచినటువంటి సామర్థ్యానికి అయ్యేటువంటి ఆర్థిక వ్యయం కూడా ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యయంలో మరి కలిపి సాయం అందించాలని చెప్పి కూడా మరి గౌరవ కేంద్ర మంత్రివర్యులను కూడా కోరడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గోదావరికి సంబంధించి కూడా మరి ఈ యొక్క నీటి పంపకాల ప్రాజెక్టుల వారీగా, అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రాజెక్టుల పరంగా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరి యొక్క గోదావరి ట్రిబ్యునల్ని వేసుకుని తద్వారా ఆ యొక్క వాటాలను తీసుకోవాలని గతంలోనే మరి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగా గోదావరి ట్రిబ్యునల్ను వెనువెంటనే నియమించి తద్వారా ఆ యొక్క ప్రాజెక్టుల వారీగా నీటి పంపకాలు గోదావరిపై చేయాలని చెప్పి కూడా కోరడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా వంశధార ట్రిబ్యునల్కి సంబంధించి మరి వెనువెంటనే దాన్ని కూడా అమలు చేసేటువంటి విధంగా, అంటే ఏదైతే 2021లోనే తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ వంశధార ట్రిబ్యునల్ యొక్క తీర్పును అమలు చేసినట్లయితే ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి మరి నేరేడు బ్యారేజ్ ఇవి కూడా నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ తీర్పు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇమ్మని చెప్పేసి కూడా కేంద్రాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా కేంద్రం సంబంధించినటువంటి నిధులు, పర్టికులర్గా RRR ఇటువంటి కేంద్ర సంబంధించినటువంటి నిధులను కూడా త్వరితగతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల చేసేటువంటి విషయంలో కూడా కోరడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా పోలవరం నల్లమల సాగర్కు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు వెనువెంటనే మరి క్లియరెన్స్లు ఇచ్చేటువంటి విధంగా, ఫైనాన్షియల్కి కూడా ఇమీడియట్లీ మరి సాయం చేసేటువంటి విధంగా కూడా ముందుకెళ్లాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఈ పోలవరం నల్లమల సాగర్కు సంబంధించి చాలా క్లియర్గా ఏదైతే సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీటినే మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అనేది దిగువ రాష్ట్రం, అంచేత దిగువ రాష్ట్రంగా లోయర్ రిపేరింగ్ స్టేట్గా సహజ న్యాయ సూత్రం ప్రకారం కూడా ఆ వరద జలాల్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ వరద జలాన్ని ఉపయోగించుకోకపోతే అది బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో కలిసిపోయేటువంటి పరిస్థితి, ఉప్పు నీరులో కలిసిపోయేటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా 3,000 టీఎంసీల నీరు గోదావరి వరద జలాలు సముద్రంలోకి కలిసిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. లాస్ట్ 50 సంవత్సరాలు చూస్తే 1,53,989 టీఎంసీల నీరు ఇలా బంగాళాఖాతంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. లాస్ట్ 10 ఇయర్స్ చూస్తే 34,500 టీఎంసీల నీరు బంగాళాఖాతంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అంటే యావరేజ్ 3,400.
పోనీ లాస్ట్ 50 సంవత్సరాలు కాదు, లాస్ట్ 10 ఇయర్స్ కాదు, లాస్ట్ 5 ఇయర్స్ తీసుకుంటే ఈ అక్షరాల 20,300 టీఎంసీల నీరు గత 5 సంవత్సరాల్లో గోదావరి నుండి సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అంటే యావరేజ్న ఈ 5 సంవత్సరాల్లో కూడా 4,064 టీఎంసీలు ప్రతి సంవత్సరం వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. ఈ సంవత్సరం చూస్తే 4,600 టీఎంసీల నీరు బంగాళాఖాతంలో కలిసిపోతుంది. అదే ఈరోజు పాటిల్ గారికి కూడా మరి వాస్తవాలను కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ మాదిరిగా లక్షల టీఎంసీల నీరు మరి ఈవేళ సముద్రంలో వృధాగా కలిసిపోతూ ఉంటే, ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంటే ఆ నీటిని ఉపయోగించుకోవడానికి అందులో కూడా ఎంత కేవలం 200 టీఎంసీల నీరు, సంవత్సరానికి యావరేజ్న 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతూ ఉంటే అందులో మనం ఉపయోగించుకునేది 200 టీఎంసీలు. అంటే ఇంకా 2,800 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వృధాగా పోయేటువంటి నీటిని ఈ యొక్క లోయర్ రిపేరింగ్ స్టేట్గా దిగువ రాష్ట్రంగా ఉన్నటువంటి హక్కును మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా మరి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కానీ, ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నప్పుడు లేనిటువంటి అభ్యంతరం ఈరోజు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోయేటువంటి నీటిని ఉపయోగించుకునేటువంటి విధానంలో మరి యొక్క పోలవరం నల్లమల సాగర్కి ఎటువంటి అభ్యంతరాలు ఎవరు కూడా చెల్లవనేటువంటి విషయాన్ని కూడా మరి చాలా క్లియర్గా చెప్తున్నాను. ఏదైతే మరి ఈవేళ సుప్రీంకోర్టులో వాళ్ళు వేసినటువంటి పిటిషన్కి అనుగుణంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కేవీఎట్ కూడా మేము కూడా వేయడం జరిగింది. అందుచేత ఏదైతే ఈవేళ కేంద్ర ప్రభుత్వం మరి ఆ రోజు తెలంగాణలో నిర్మాణం జరిగినటువంటి ప్రాజెక్టులకి ఏ రకంగా అయితే సిడబ్ల్యూసి అనుమతులు ఇచ్చిందో, అంటే గోదావరి ఎగువ రాష్ట్రం తెలంగాణ మాకంటే, అటువంటి ఎగువ రాష్ట్రం నిర్మాణం చేసుకునేటువంటి ఏదైతే కాళేశ్వరం కానీ, సీతమ్మ సాగర్ కానీ, సమ్మక్క కానీ, ఇటువంటి వాటికి సిడబ్ల్యూసి ఏ రకంగా అయితే అనుమతులు ఇచ్చిందో అదేవిధంగా దిగువ రాష్ట్రం సముద్రంలోకి వెళ్ళిపోయేటువంటి నీటిని ఉపయోగించుకుంటున్నప్పుడు అదే రకమైనటువంటి అనుమతులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈవేళ కేంద్ర మంత్రివర్గ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. సార్ మీరు కూడా తెలంగాణ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారా? అంటే మేము ముందుగానే చెప్పాం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తూ ఉన్నారు, ఈరోజు తెలంగాణలో వేరే పార్టీలు కాంగ్రెస్ ఉండొచ్చు, లేకపోతే బీజేపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ తెలుగుదేశం ఉండొచ్చు, పార్టీలు కాదు, 2 రాష్ట్రాలు కూడా తెలుగు జాతి బాగుండాలనేటువంటిది, తెలుగువారు బాగుండాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు గోదావరిలో ఇన్ని వేల టీఎంసీలు వృధాగా పోతున్నప్పుడు ఓకే, ఆ రోజు కాళేశ్వరం కానీ లేకపోతే అటు సీతమ్మ కానీ ఏ రకంగా అయితే వాళ్ళు నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు, అదేవిధంగా ఈ యొక్క గోదావరి సంబంధించిన వరద నీరు ఈవేళ ఉప్పు నీటిలో కలిసిపోకుండా ఈవేళ ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రంగా తన హక్కులను కాపాడుకునే విధంగా నిర్మాణం చేసుకుంటుంది. అంచేత ఆ రకంగానే అనుమతులు ఇవ్వండి. ఇరు రాష్ట్రాలు కూడా బాగుండాలి, తెలుగువారు బాగుండాలి. అంచేత వృధాగా పోయేటువంటి నీటిని ఎవరు